ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. తులారాశి వారు చేయవలసిన పూజ ఒకటి మిగిలిపోయింది. అందుకే లైఫ్ సెటిల్ కావట్లేదు. అయితే తులారాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? మీ లైఫ్ సెటిల్ కాకపోవడానికి కారణం ఏంటి? అలాగే మీరు బాకీ పడ్డ పూజ ఏంటి? ఆ పూజ ఏ విధంగా చేయాలి? బాకీ పడ్డ పూజని పూర్తి చేసిన తర్వాత మీరు ఎటువంటి ఫలితాలను చూస్తారు అనే వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, తులారాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉంటుంది. నిష్కల్మషమైన మనసుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరంగా చేయటానికి ముందుంటారు. తులారాశి వారు గృహమునందు ఔషధాలు పెంచాలి. రైతులకు మేలు రకం విత్తనాలను దానం చేయాలి. ఔషధ తత్వం కల ఫలాలను మరియు పుష్పాలను బ్రాహ్మణులకు దానం చేయాలి. పేదలకు ఆయుర్వేద వైద్యాన్ని ఉచితంగా అందించటకు గాను ఆయుర్వేద వైద్యానికి మరియు వైద్యశాలలకు చేయూతను అందించాలి. కుమారి లేదా కలబంద మొక్కను ఇంటికి వాయువ్య భాగంలో పెంచాలి. మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఔషధ మొక్కలను, ఆకులను, మూలికలను, ఔషధ తత్వం గల పుష్పాలను జలంలో వేసి అట్టి జలంతో స్వామివారిని అభిషేకించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలను కొని మీ చేతులతోనే బీదవారికి ఇవ్వండి. దీనితోనే మీ సంపద వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలు కొనవడం వీలు కాకపోతే కనీసం అరడజను నాణ్యమైన అరటిపళ్ళైనా సరే కొని నిరుపేదలకు పంచిపెట్టండి. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష శాస్త్ర పరిహారం. కావున తప్పనిసరిగా ప్రతి నెల కూడా ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. కేతువు అనుగ్రహం కోసం కేతువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం ప్రత్యేకించి కేతుకాలంలో లేదా యమగండ కాలంలో అంటే ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల మధ్య 19 సార్లు పఠించాలి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారంలో కేతుకాలంలో యమగండ కాలంలో ఉదయం 9 నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య వినాయకుడి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి. సంకష్టనాశన గణేశ స్తోత్రం, శ్రీ గణపతి అథర్వ శీర్ష స్తోత్రాన్ని పఠించాలి. మంగళవారంలో మరియు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రంలో ఉన్న రోజుల్లో ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ప్రత్యేకించి మంగళవారంలో, కేతుకాలంలో లేదా యమగండ కాలంలో ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య మరియు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజుల్లో శివాలయాలకు వెళ్ళి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం. శివాలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి. కేతుగ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది. వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలి. కొడుకు వరుస అయ్యే వారిని ప్రేమగా చూసుకోవాలి. నలుపు, తెలుపు రంగులో ఉన్న కంబళిని దానం చేయాలి. దేవాలయం నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలి. పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సహాయం చేయాలి. అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజనం సదుపాయాలను కల్పించాలి. ఉలవలతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచాలి. ఉలవలను నీటిలో నానపెట్టి గోవులకు తినిపించాలి. మంగళవారం నాడు నియమంగా ఉండాలి. మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారంలో సాంబ్రాణి, నువ్వుల చెట్టు ఆకులు, మారేడు పట్ట, ఏనుగు దంతం వీటిని మీకు లభించిన వాటితో నీళ్లలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయాలి. కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో వైఢూర్యం, నువ్వుల నూనె, శాలువ, కస్తూరి, ఉలవలు, ఎరుపు రంగు లేదా బ్రౌన్ రంగు వస్త్రం మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు, ఆలయ పూజారులు, అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపించండి. కేతువు యొక్క విశేష అనుగ్రహం కొరకు కేతువు యొక్క వస్తువులు దానం చేయాలి. కేతుగ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం, దేవాలయాలు
కేతుగ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం, దేవాలయాల సందర్శన, కేతువు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాల పఠనం వంటివి అశ్విని, మఖ మరియు మూల నక్షత్రాల రోజున మంగళవారంతో కలిసి వచ్చిన రోజుల్లో, ప్రత్యేకించి కేతుకాల సమయంలో అంటే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య చెయ్యండి. మంత్రజపం రాత్రి సమయంలో చేయటం శుభప్రదం. అలా వీలు కాకపోతే మీకు కుదిరిన సమయంలో చేయవచ్చు. కాకపోతే ప్రతిరోజు ఒకే సమయంలో మంత్రజపం చేయాలి. స్నానం చేసి శుభ్రమైన సాంప్రదాయ బట్టలు ధరించి తూర్పు దిక్కుని కానీ ఉత్తర దిక్కుని కానీ చూస్తూ ప్రతిరోజు ఒకే చోట మంత్రజపం చేయాలి. బీజ మంత్రాలను బిగ్గరగా పైకి పలకకూడదు. కాబట్టి మనసులోనే మంత్రజపం చేయాలి. మీరు ఆచరించవలసిన పరిహారాలు: నీటి పుష్పాలు మరియు పళ్ళు గ్రామాలకు తూర్పు దిశలో గల దేవాలయంలో పూజార్థమై బహూకరించాలి. తూర్పు దిశలో దేవాలయం లేనట్లయితే గ్రామాలలో గల ఏదైనా ఒక దేవాలయంలో బహూకరించాలి. ప్రతి గురు మరియు శుక్రవారాలలో చేపలకు ఆహారం వేయాలి. డబ్బులు ఇచ్చి జీవించి ఉన్న చేపలను కొని వాటిని తిరిగి నీటిలో వదిలివేయాలి. అత్తరు మొదలైన సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణులకి శుక్రవారం నాడు దానం చేయాలి. దేవాలయాలకు అగరవత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, గులాబీ జలము మరియు విగ్రహాల అలంకరించడానికి కావలసిన సామగ్రి కొని ఇవ్వాలి. జాలరులు, చేపలు పట్టేవారు కష్టాలలో ఉన్నట్లయితే వారికి సహకారాలను అందించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలను కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీనితో మీ సంపద వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలు కొనివ్వడం వీలు కాకపోతే కనీసం అరడజను నాణ్యమైన అరటిపళ్ళైనా సరే కొని ఒక నిరుపేదకు ఇవ్వండి. మీ దోషాలు తొలగిపోతాయి. మీ సంపదలు వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష శాస్త్ర పరిహారం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. శుక్రగ్రహం వల్ల కష్టాలు రాకుండా ఉండటానికి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రుని యొక్క బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు చదవండి. శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజుల్లో అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణువు సమేత శ్రీ మహాలక్ష్మి ఆలయాలను, పుణ్యక్షేత్రాలను సందర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించాలి. శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి. శుక్రవారం అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, శ్రీ కనకధార స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని పఠించాలి. స్త్రీలను గౌరవించాలి. వివాహం కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగటానికి సహకరించాలి. బొబ్బర్లతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి. గోవుకు బొబ్బర్లను నీటిలో నానపెట్టి తినిపించాలి. శుక్రవారం నాడు నియమంగా ఉండాలి. శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు. శుక్రగ్రహ అనుగ్రహం పూర్తిగా లభించడం కొరకు శుక్రగ్రహ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం 16 సార్లు పఠించాలి. ఏనుగు మరియు గుర్రపు బొమ్మలను లేదా పటాన్ని దక్షిణ గోడకు తూర్పు వైపుగా ముఖం ఉండేలా అమర్చాలి. శ్రీ సూర్య భగవానుని ఆరాధన వీరికి శుభ ఫలితాలను అందిస్తుంది. వృక్షాలు మరియు ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్లు పొయ్యాలి. ఏనుగులకు అరటిపళ్లను తినిపించాలి. గోధుమలు, బెల్లం, మంచి నెయ్యితో వండిన పాయసాన్ని శివుడికి నివేదన చేసి స్వీకరించాలి. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికి కొని ఇవ్వండి. దీంతో మీ సంపద వృద్ధి అవుతుంది. ఆహార పదార్థాలు కానివ్వండి, వీలు కాకపోతే కనీసం అరడజను నాణ్యమైన అరటిపళ్ళైనా కొని బీదవారికి ఇవ్వండి. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష శాస్త్ర పరిహారం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. సూర్యుని అనుగ్రహం కొరకు సూర్యబీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పనిసరిగా ప్రతి ఆదివారం 7 సార్లు చదవండి. సూర్యుని అనుగ్రహం కొరకు శివాలయాలను, శివుని పుణ్యక్షేత్రాలను ఆదివారం సందర్శించాలి. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూలు, అగరబత్తులు, కర్పూరం మొదలైన వాటిని దేవాలయంలో సమర్పించి సూర్యగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించండి. సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుడి మంత్రాలు, రుద్ర మంత్రాలు, శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం మరియు శ్రీ రుద్రాభిషేకం తప్పకుండా పఠించాలి. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలలో కుంకుమ పువ్వు, రక్తచందనం, మణిశిల, దేవదారు, వట్టివేళ్లు, ఎర్ర పుష్పాలు, ఎర్ర గన్నేరు పువ్వులు
నువ్వులు, వీటితో మీకు లభించిన వాటిని నీళ్ళల్లో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. ఆదివారాలలో ఎరుపు మరియు కాషాయ రంగు దుస్తులను ధరించాలి. సూర్యుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న ఆదివారాలలో గోధుమలు, బెల్లము, కండ చక్కెర, కంచు, రాగి, రక్తచందనం వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలకు, ఆలయ పూజారులకు, అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానమివ్వండి. లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి. సో చూసారు కదండి, తులారాశి వారికి కెరీర్లో అభివృద్ధి పొందటానికి, అలాగే మీరు తలపెట్టిన ప్రతి పని పూర్తి అవ్వడానికి, ప్రతి విషయంలో ముందుగా ఉండడానికి తులారాశి వారు ఏ పూజ చేయాలి, తులారాశి వారు బాకీ పడ్డ పూజ ఏంటి, ఆ పూజ ఎలా చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.